టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్తో, లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇంత చేశాక, ఇంత చెందాక 2 years నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత, దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకో అన్న తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే? ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు, కానీ మార్పింగ్ చేశారు. కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి? నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువ్వాడ శ్రీను గారితో మాధురికి అఫైర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? చెప్పండి, అడగండి. శ్రీను గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 years ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 years ముందు నుంచి ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్లో. అది ఫ్యూచర్గా రహస్య స్నేహితుడు అయితే నేను ప్రెస్ ముందు స్నేహితుడు అని చెప్పాను కదా, పబ్లిక్ స్నేహితుడే. అది సిచ్యువేషన్స్ అన్నీ కుదిరితే దారి తీయచ్చేమో. పొలిటికల్ లైఫ్ని ఆవిడ ఇలా నా లైఫ్ని స్పాయిల్ చేశారు. పొలిటికల్గా చాలా ఆశలతో పాలిటిక్స్లోకి వచ్చాను. జగన్ అన్న అంటే చాలా ఇష్టం. జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో, నేను పదవి ఆశించుకున్న పనిచేశాను. ఆవిడకి నాకు చాలా తేడా. నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాం. అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు. A married woman and a married man can have a friendship. This is called an adultery. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే మీకు విషయం చెప్పాలి, ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లేని నేను ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను? దిస్ ఇస్ మెయిన్ పాయింట్. పలాసలో ఉన్నాను, కారులో 3 రోజులు పడుకున్నాను, హోటల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎక్కడున్నాను? భోజనం చేసావా? టిఫిన్ చేసావా? నిద్రపోయినావా? నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా? 2 ఏళ్లలో ఉన్నారా? ఇది వాడవాడిని అడిగిందా? కొన్ని పిల్లల చేత అడిగించిందా? నిన్నట్లాగా నాన్న తిన్నాడా, ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అని ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు? మీకు మాకు సంబంధం లేదు. ఎన్ని మెసేజ్లు చూపించకూడదు, కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడుతుంది? పాపం, తప్పు. ఎన్ని బండిల్స్ మెసేజ్లు, తన్నులు, నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం. ఎప్పుడు విడాకులు. జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లో చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వన్నీ నీకు రాసిచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేయవని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను అడుగుతున్నాను. నిన్న నైట్ ఇంటికి రావడం జరిగిందండి. మొన్న నైట్ కూడా మా పిల్లలు
వాళ్ళ ఫాదర్ కలడానికి వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు. చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. పెద్ద పాప ఒంటరిగా ఉందని చెప్పేసి నేను తోడొచ్చి నిన్న ఎలాగైనా గేట్లన్నీ తీయించి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి. మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీన్ గారు వాళ్ళ బ్రదరు దుబార్ శ్రీధర్ ఇద్దరు కలిగి వచ్చారు. ఎవరి ఈ డోర్స్ తీశారు, ఎవరి తలుపులు తీశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా, చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలాడుతూ పెద్ద రాడ్స్ తీసి, మీరు వీడియోలు కూడా చూసుంటారు, ఒక పెద్ద మార్బుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను, చంపేస్తానని చెప్పేసి మా మీదకి అటాక్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. మేము పిల్లలు మేము కానీ రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి కావాలో అనేది మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు. నేను పదే పదే ప్రెస్సుల దగ్గర అట్లే నేను ఆస్తులు ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. మాకు ఏ ఆస్తులు కూడా ఇవ్వలేదు. మేము ఆస్తుల మీద కూడా ఆయనకి డిమాండ్ కూడా చేయడం లేదు. ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుందని ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది. దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇవి తప్పుతో పట్టిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి తెస్తున్నారు. ఇది దగ్గర 1 year అవుతుంది సిచ్యువేషన్. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సబ్జెక్ట్ జరిగింది. సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయనకి చెప్పడం జరిగింది. అక్కడ ఓకే అని చెప్పేసేవారు, మళ్ళీ యథావిధిగా ఇక్కడికి వచ్చి అదే బిహేవియర్ చేసేవారు. ఒక 6-7 months వాళ్ళ మదరాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు మా దగ్గరికి రాకన్నా. దాని మీద కూడా నా మీద అక్కడికి వెళ్ళిపోయి లేని కొన్ని తప్పుడు అలిగేషన్స్ నా మీద, నా పిల్లల మీద చేయడం జరిగింది. అక్కడ ఉండేటప్పుడు కూడా నా పిల్లలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ బ్రదరు దుబార్ శ్రీధరు వాళ్ళ మదర్ కూడా మా పిల్లలకి లోపలికి రానివ్వకుండా మా పిల్లలకి నాకు చాలా అసభ్యకరమైన మాటలు కూడా ఆడడం జరిగింది. అక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా పలాసలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం అండి. ప్రతిసారి వాళ్ళ లాస్ట్ బ్రదర్ దుబార్ శ్రీధర్ అనే వ్యక్తి మా ఫ్యామిలీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతూ ప్రతి దానికి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ప్రతి పర్సనల్ ఇష్యూస్లో కూడా ఆయన దూరి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి. ఆయన చేస్తున్న ప్రతి దుబార్ శ్రీన్ గారు చేస్తున్న ప్రతి తప్పుడు పని కూడా మా ఫాదర్ పేరు కానీ, మా పిల్లల పేరు కానీ, మా పేరు కానీ పోతుంది అనేది మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. ఒకటే అన్నాను, అవసరమైతే నువ్వు పలాసలో ఇల్లు తీసుకో, అక్కడ నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేసుకుంటే అది నీ బ్రదర్స్ మీద, నీ అమ్మ మీద, నీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ నువ్వు వెళ్ళి చేసుకో. కానీ ఇక్కడ టెక్కల్లో మా ఫాదరు మా ఫ్యామిలీ పేరు పెట్టుకుని ఇక్కడ లోకల్గా నువ్వు ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మా నిరసన తెలియజేస్తూ ఇక్కడే ఉంటాం.